వాల్మీకి రామాయణాన్ని ఒక ఉద్దేశంతో రాశారేమో అని. అంటే కలియుగంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుని మొదలుపెట్టి, అసలు రామా నువ్వు అడవికి వెళ్ళాలి తప్పదు, నేను మీ అమ్మ కైకేయికి వరం ఇచ్చాను అని అన్నప్పుడు, సారీ నాన్నగారు నా వల్ల కుదరదు, ఆల్రెడీ అయిపోయినాయి, ఐఎమ్ సారీ అని ఉంటే అక్కడ అయిపోయేదిగా, ఇంకా రామాయణం లేదు. లక్ష్మణుడు కూడా నేను నీతో పాటు అడవికి వస్తాను అన్నప్పుడు ఊర్మిళ సరే నువ్వు కూడా వెళ్ళిపో, నేను దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అక్కడ ఆగిపోయింది. అలా కాకుండా సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య సృష్టించి చివరికి రావణ వధ దాకా తీసుకెళ్ళాడు వాల్మీకి మహర్షి. అందుకే ఈ ఏడిఆర్ కాన్సెప్ట్ అన్నది అంత ముఖ్యమని నాకు ఎందుకో బలంగా అనిపించింది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం శ్రీ రామాయణ శంఖారావం అని పేరు పెట్టుకున్నాం. శంఖారావం అంటే పాంచజన్యం పూరించినట్టేగా, యుద్ధానికి మొదలుపెట్టినట్టేగా, ఈ యుద్ధం లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినట్టేగా. ఈ రామాయణం గురించి రాత్రంతా చాలా బెంగెట్టుకున్నా. ఎందుకంటే నిన్న లేజర్ షో చూసిన తర్వాత ఈ రామనారాయణం అంతా కలియ తిరిగిన తర్వాత ఏంటిది, ఎక్కడున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని ఇంకా శంఖారావం పూరిస్తుంటే దాదాపు 2 ఏళ్ళైంది. శంఖారావు ఎన్నేళ్ళు పూరించాలి, యుద్ధం ఇప్పుడు మొదలెట్టాలి. దాహం వేస్తే బావి తవ్వుకున్నట్టుగా మనం ఉందామా, లేకపోతే ఎక్కడో అక్కడ యుద్ధం మొదలు పెడదామా అనిపించింది.